ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ అనేది ప్రపంచంలో జరిగే అతిపెద్ద టీ20 క్రికెట్ లీగ్ అండ్ కాస్ట్లీయెస్ట్ లీగ్. అయితే ఐపీఎల్ చూసే చాలామందికి డెక్కన్ చార్జర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ అండ్ పూణే వారియర్స్ ఇండియా ఈ 3 టీమ్స్ ఐపీఎల్లో ఎందుకు ఆడటం లేదో తెలియదు. ఈ వీడియోలో ఈ 3 టీమ్స్ ఎందుకు ఐపీఎల్లో ఆడటం లేదు అండ్ అలాగే బీసీసీఐ ఈ టీమ్స్ని ఎందుకు పర్మనెంట్గా బ్యాన్ చేసిందో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజేష్, వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 3 డెక్కన్ చార్జర్స్. 2008 ఐపీఎల్ మొదటి ఎడిషన్లో మొత్తం 8 టీమ్స్ ఉన్నాయి. ఆ 8 టీంలలో డెక్కన్ చార్జర్స్ టీం ఒకటి. డెక్కన్ చార్జర్స్ టీంని డెక్కన్ క్రానికల్ గ్రూప్ వాళ్ళు $107 మిలియన్ పెట్టి బిడ్ చేసి కొనుక్కున్నారు. ఆ అమౌంట్ మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 750 కోట్లు. డెక్కన్ చార్జర్స్ టీం హైదరాబాద్ సిటీని రిప్రజెంట్ చేసింది. ఇక ఆ టీంలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ వచ్చేసి ఆండ్రూ సైమన్స్, యాడమ్ గిల్క్రిస్ట్, రోహిత్ శర్మ, ఆర్పీ సింగ్ అండ్ ప్రజ్ఞవ్ ఓజా. ఇంత మంచి బెస్ట్ ప్లేయర్స్ ఉన్న ఆ టీం మొదటి సీజన్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్లలో కేవలం 2 మ్యాచ్లలో మాత్రమే గెలిచింది. 2009 ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఆడిన మొదటి మ్యాచ్లోనే ఘనంగా గెలిచింది. అలా విన్నింగ్ మూమెంట్ని కంటిన్యూ చేస్తూ ఫైనల్కి చేరింది. ఫైనల్లో కూడా కప్పును గెలిచింది. ఇక మెయిన్ టాపిక్లోకి వస్తే అది జూన్ 2012. డెక్కన్ చార్జర్స్ ఓనర్స్ అయిన డెక్కన్ క్రానికల్ కంపెనీ యొక్క స్టాక్స్ డౌన్ అయ్యాయి. ఎంతలా డౌన్ అయ్యాయంటే వాళ్ళ టీం ప్లేయర్స్కి శాలరీ ఇవ్వలేనంతలా. ప్లేయర్ శాలరీ అయిన 13 కోట్ల సెకండ్ ఇన్స్టాల్మెంట్ని పే చేయలేకపోయారు. అప్పటికే 4 నెలలు లేట్ చేశారు. కానీ బీసీసీఐని రిక్వెస్ట్ చేస్తూ ఆగస్టు 10, 2012 వరకు ఆ డేట్ని ఎక్స్టెండ్ చేయమన్నారు. బీసీసీఐ కూడా ఎక్స్టెండ్ చేసింది. బట్ వాళ్ళు ఆ డెడ్లైన్లో కూడా పే చేయలేకపోయారు. ఆగస్టు 14, 2012లో టీమ్ ఓనర్స్ ఎందుకు పే చేయలేదో డీటెయిల్ డాక్యుమెంట్ని బీసీసీఐకి ఇచ్చారు. ఈ ఇష్యూని రీసాల్వ్ చేసుకోవడానికి టీంకి 30 రోజుల గడువు ఇచ్చింది బీసీసీఐ. తర్వాత 2 రోజులకే డెక్కన్ చార్జర్స్ టీంకి బీసీసీఐ ఒక నోటీస్ పంపింది. ఆ నోటీస్లో ఏముందంటే డెక్కన్ చార్జర్స్ టీంని ఐపీఎల్ నుంచి టర్మినేట్ చేస్తున్నామని. అయితే బీసీసీఐ అన్యాయంగా టీంని టర్మినేట్ చేసినందుకు డెక్కన్ చార్జర్స్ టీం బీసీసీఐ మీద కేసు వేసింది అండ్ ఆ కేసులో కూడా గెలిచింది. బీసీసీఐ టీంని అన్యాయంగా టర్మినేట్ చేసినందుకు 630 కోట్లు డెక్కన్ చార్జర్స్ టీంకి పే చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇలా ఎందుకు తీర్పు ఇచ్చిందంటే టీమ్స్కి వచ్చే స్పాన్సర్స్, సెంట్రల్ రెవెన్యూ అండ్ ప్రైజ్ మనీ వీటన్నిటి నష్టపోయారు కాబట్టి టీంకి 630 కోట్లు చెల్లించాలని చెప్పింది. అండ్ అలాగే ఫ్రాంచైజీని 10 ఇయర్స్కి బిడ్ చేస్తే 5 ఇయర్స్లోనే టర్మినేట్ చేయడం వల్ల బీసీసీఐ డెక్కన్ చార్జర్స్ టీంకి మొత్తం 4,816 కోట్లు విత్ 10% ఇంట్రెస్ట్తో పే చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తిరిగి బీసీసీఐ డెక్కన్ చార్జర్స్ టీం మీద కేసు వేసి వాళ్ళు చేసిన అలిగేషన్స్ తప్పని ప్రూవ్ చేసి ఆ మొత్తాన్ని 36 కోట్లకు తగ్గించుకొని 36 కోట్లు బీసీసీఐ డెక్కన్ చార్జర్స్ టీంకి ఇచ్చింది. ఇలా డెక్కన్ చార్జర్స్ టీం ఐపీఎల్ నుండి డిస్కంటిన్యూ అయ్యింది. నెంబర్ 2 కొచ్చి టస్కర్స్ కేరళ. 2010 సంవత్సరంలో బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంది. 2011 ఐపీఎల్ సీజన్లో 2 కొత్త టీమ్స్ని యాడ్ చేయాలనుకుంది. అనుకున్న విధంగానే బీసీసీఐ టీమ్ ఆక్షన్ని కండక్ట్ చేసింది. ఆ టీమ్ ఆక్షన్లో మొత్తం 14 ప్రధాన నగరాలు పాల్గొన్నాయి. చివరికి కొచ్చి సిటీ అండ్ పూణే సిటీలు ఎక్కువ అమౌంట్ని బిడ్ చేశాయి. కొచ్చి ఫ్రాంచైజీని రెండేజో స్పోర్ట్స్ వరల్డ్ గ్రూప్ వాళ్ళు $333.2 మిలియన్ పెట్టి కొనుక్కున్నారు. ఆ అమౌంట్ మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 1533 కోట్లు. 2011 సంవత్సరంలో కొచ్చి టీంకి మహిళా జయవర్ధిని కెప్టెన్సీ చేశాడు. ఇక టాపిక్లోకి వస్తే 2011లో టీమ్ ఓనర్స్ మధ్య గొడవ జరిగింది. ఫ్రాంచైజీ 2011 సీజన్కి ప్రారంభం ముందు చెల్లించాల్సిన ఫ్రాంచైజీ ఫీ యొక్క 10% బ్యాంక్ గ్యారంటీ మూలకాన్ని చెల్లించడంలో ఫెయిల్ అయ్యింది. ఫ్రాంచైజీ ఓనర్స్కి చెల్లింపుల కోసం అనేక అభ్యర్థనలు చేశామని, అయితే వారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని బీసీసీఐ చెప్పింది. సెప్టెంబర్ 2011 అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ బ్యాంక్ గ్యారంటీని పే చేయడంలో విఫలమైనందున ఫ్రాంచైజీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 14, 2011 కొచ్చి ఫ్రాంచైజీని తొలగించిన తర్వాత కేవలం 9 టీంలు మాత్రమే ఐపీఎల్లో ఆడుతాయని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చెప్పింది. అలా కొచ్చి టీం ఐపీఎల్ నుంచి బ్యాన్ అయ్యింది. నెంబర్ 1 పూణే వారియర్స్ ఇండియా. పూణే వారియర్స్ ఇండియా టీం పూణే సిటీని రిప్రజెంట్ చేసింది. మహారాష్ట్రకు చెందిన 2వ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇది. 2010 మార్చ్ 21న సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు $370 మిలియన్ బిడ్ చేసి సక్సెస్ఫుల్గా పూణే టీంని కొనుక్కుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఏ కంపెనీ ఇంత అమౌంట్ని పెట్టి ఏ ఫ్రాంచైజీని కొనుక్కోలేదు. ఐపీఎల్లో హైయెస్ట్ అమౌంట్ని బిడ్ చేసింది సహారా గ్రూపే. సహారా గ్రూప్ మొదటగా టీం పేరును సహారా పూణే వారియర్స్గా పేరు పెట్టుకున్నారు. అయితే బీసీసీఐ ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా టీం పేరును ప్రమోషన్ కొరకు ఉపయోగించుకోకూడదని పూణే ఫ్రాంచైజీకి లేఖ రాసింది. అప్పుడు సహారా గ్రూప్ టీం పేరును పూణే వారియర్స్ ఇండియాగా పేరు మార్చుకున్నారు. అప్పుడు ఆ టీంలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ వచ్చేసి యువరాజ్ సింగ్, రాబిన్ ఉత్తప్ప, జెస్సీ రైడర్, ఆశిష్ నెహ్రా, మిచెల్ మార్ష్. ఇక ఆ టీంకి యువరాజ్ సింగ్ కెప్టెన్సీ చేశాడు. ఆ టీం ఐపీఎల్లో 3 సంవత్సరాలు పాల్గొని మొత్తం 46 మ్యాచ్లు ఆడితే అందులో కేవలం 13 మ్యాచ్లలో మాత్రమే గెలిచింది. 33 మ్యాచ్లలో ఓడిపోయింది.
ఇక ఆ టీంలో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప అండ్ ఎక్కువ వికెట్లు తీసింది రాహుల్ శర్మ. ఇక మెయిన్ టాపిక్లోకి వస్తే బీసీసీఐకి అండ్ పూణే ఫ్రాంచైజీకి వచ్చిన కొన్ని ఆర్థిక విభేదాల కారణంగా మరియు గొడవల కారణంగా పూణే ఫ్రాంచైజీ ఐపీఎల్ నుండి వైదొలిగింది. బీసీసీఐ 5 నెలల తర్వాత పూణే ఫ్రాంచైజీని ఐపీఎల్ నుండి అధికారికంగా తొలగించింది. ఇలా పూణే టీం ఐపీఎల్ నుంచి డిస్కంటిన్యూ అయ్యింది. ఇక మీ అందరికీ ఒక డౌట్ వచ్చింటుంది, అదేంటంటే ఐపీఎల్ 2016లో 2 కొత్త టీమ్స్ వచ్చాయి కదా, వాటి గురించి చెప్పలేదు కదా అని. 2016లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ అండ్ గుజరాత్ లయన్స్ టీమ్స్ వచ్చాయి. ఈ టీమ్స్ ఆర్ఆర్ అండ్ సిఎస్కే టీమ్స్ని ఐపీఎల్ నుంచి 2 సంవత్సరాలు బ్యాన్ చేయడం వల్ల ఆ టీమ్స్కి బదులుగా ఈ టీమ్స్ని ఐపీఎల్లో రీప్లేస్ చేశారు. దట్స్ ఆఫ్ ఆల్ వీడియో గాయస్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.